మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన ఆత్మీయ మన్నా అనే ఈ దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారా? ఈ దినాన కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట మనం చూస్తే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. మొదటిగా మనం గమనించాల్సింది, భూమి మీద ఈ మానవ ఆవిర్భావం జరిగి కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నా మనిషికి మాత్రం ఇప్పటికీ కూడా అంతు చెక్కని ఒక కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రకృతి నిర్మాణం. ప్రకృతి అనగా కేవలం మన కళ్ళకు కనబడుతున్నవే కాక కనిపించనివి కూడా ఉన్నవి అని మనం గుర్తించాలి. ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనిషికి ఉన్నటువంటి తన మేధాశక్తి సంపత్తితో ప్రకృతిని బట్టి ఆలోచించి శాస్త్రాలను పుట్టించిన చివరికి వాతావరణంలో కలుగుతున్న మార్పులను, చివరికి వాతావరణంలో కలుగుతున్న ప్రకృతి వైపరీత్యాలను గురించి వివరణ లేదు. ఒక భూకంపాల గురించి కానీ, సునామీల గురించి కానీ, ప్రళయాల గురించి కానీ, ఇలా వాతావరణ పరిస్థితులపై అంతు చిక్కనటువంటి పరిస్థితులు, ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో అన్న భయంతో మనిషి బ్రతుకుతా ఉన్నాడు. ప్రకృతిలో ఏదైనా విపత్తు సంభవిస్తే దాని వెనక కారణాలు ప్రకృతిలో వెతికితే దొరకవు. ఈరోజు ప్రకృతి నుండి వచ్చే ప్రతి ముప్పుకు కారణం మనిషి చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాలన్న సంగతి బైబిల్లో ఉన్న దేవుని మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు పంచభూతాలు అని పిలువబడుతున్న గాలి, నీరు, నింగి, నేల, నిప్పు, ఇవన్నీ ప్రారంభంలో దేవుడు కలిగించినప్పుడు ఎంత చక్కగా ఉన్నాయో బైబిల్లో మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఏవేంటి అవి? గాలి, నీరు, నింగి, నేల, నిప్పు. మనిషి భూమి మీదకు రాబోతున్నాడని దేవుడు ఆలోచించి అందమైన ప్రకృతిని కలిగించి ప్రకృతిలో పంచభూతాలను మనిషి కొరకు సిద్ధపరిచి దేవుడు ఉంచాడు. అంటే ప్రకృతి రారాజుగా మనం ఉండాలనే కోరిక దేవునికి ఉంది. అందుకే ప్రారంభంలో మనిషి వచ్చిన తొలి రోజులలో ప్రకృతి అంత చాలా బాగుండేది. ఇందాక మనం మొదట చదివినటువంటి వాక్యాన్ని మనం చూస్తే, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా కనబడింది. అప్పటిలో బాగున్న ప్రకృతి ఎందుకని ఇలా భయంకరంగా మారిపోయింది? అప్పుడు బాగున్నటువంటి ప్రకృతి ఎందుకని ఇంత విపరీతంగా మారిపోయింది? ప్రకృతి నుండి మనిషికి ఎందుకని ముప్పు వస్తుంది? మనము బ్రతకడానికి దేవుడు ప్రకృతిని కలిగిస్తే నేడు మనిషిని చంపడానికి త్వరపడడానికి ఈ ప్రకృతికి కారణాలు ఏమిటో మనకు తెలియాలి. ఆ కారణాలు ఏమిటన్నది ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఇందాక మనం చూసినట్లుగా నీరు, గాలి, నింగి, నేల, నిప్పు. మొదటిగా నీరును మనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను, నేల ఎంతగా తడిస్తే అంతగా మంచి వర్షంగా మనం గుర్తిస్తాం. ఈరోజు వర్షం కురుస్తుంది అంటే దేవుని దయనే. వర్షమే లేకుంటే పాడి పంటలు ఉండవు, పంటలే లేకపోతే ఆహారం లేదు, ఆహారం లేకపోతే అసలు ఈ భూమి మీద మానవ మనుగడే ఉండదు. ప్రారంభంలో దేవుడు వర్షానికి ఒక క్రమాన్ని పెట్టి రాబోతున్న కోటాను కోట్ల మందికి ఆహారం పండే గుణాన్ని ఈ భూమికి పెట్టాడు. విత్తనాలు విత్తితే వాటిని మొలిపించి చివరికి దేవుడు మనకు వాటిని ఆహారంగా ఇస్తున్నాడు. అంటే మొదటిలో కురిసిన వర్షం మనిషికి చాలా ఉపయోగకరంగా ఉండేది. మరి ఇప్పుడు కురుస్తున్న వర్షంను ఆలోచిస్తే, ఒక్కసారి వర్షం మొదలైతే ఆనందపడుతున్నామా లేక భయపడుతున్నామా?
వింతైన తుఫాన్లు బట్టి మనకి భయం వేస్తుంది. అంటే ప్రారంభంలో కురుస్తున్న వర్షాలు వేరు, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు వేరు. నేడు తుఫాను సంభవిస్తే ఎన్ని రోజులు ఉంటుందోనన్న భయం కలుగుతుంది ప్రతి మనిషికి. తుఫాను వలన వచ్చే వేగంగా వీచే గాలి వలన ఏమైపోతుందో అన్న భయం కలుగుతుంది. ప్రారంభంలో లేని భయం ఈరోజు మనిషిని ఎందుకు పట్టి పీడిస్తూ ఉంది? ఒకప్పుడు వర్షం నేలను తడిపింది, కానీ ఈరోజు వర్షం పడితే నేల తడవడం కాక ఏకంగా పంటలే మునిగిపోతూ ఉన్నాయి. అంటే వర్షంలో మార్పు మనకి కనబడతా ఉంది. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 13 మనం చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రం తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయం చేయును. దేవుడు ప్రేమిస్తే నేల తడుస్తుంది, అదే దేవునికి కోపం వస్తే ప్రవాహమే వస్తుంది అని మనం గుర్తించాలి. అంటే దేవుడు ప్రేమిస్తే దయ కలిగిన వర్షాన్ని కురిపిస్తాడు. దేవుడు ప్రేమిస్తే పంటలు పండించి కడుపు నింపుతాడు. అదే దేవునికి కోపం వస్తే ప్రవాహాలను రప్పించి పంటలు మునిగేటట్లు చేస్తున్నాడు. దేవునికి కోపం వస్తే నేలను తడపవలసిన వర్షం ఎందుకు ప్రవాహంగా కురుస్తుందో అని, నీరు ఉప్పెనలా సునామీలా ఎందుకు మారుతుందోనని మనం ఆలోచించాలి. ఈ దినాన మనం విన్నటువంటి మాటల్లో ప్రారంభంలో ప్రకృతి బాగానే ఉంది, ఆ తర్వాత కాలాల్లో ప్రకృతి నుండి మార్పు వచ్చినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. మనం గమనించుకుంటూ వెళ్తే ఇంకొక మాటను మనం చూద్దాం. సూర్య వ్యవస్థ. ఆదికాండం 1వ అధ్యాయం 15-16 మనం చూస్తే అక్కడ మనకు కనబడే మాటల్లో, భూమి మీద వెలుగిచ్చుటకు అవి సూర్యుడు చంద్రుడు ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అని పలికాడు దేవుడు. అనగా పగటిని ఏలుటకు సూర్యుడును రాత్రిని ఏలుటకు చంద్రుడును దేవుడు కలిగించాడు, దేవుడు సృజించారు. అయితే వెలుగునివ్వడానికి దేవుడు సూర్యుని కలుగు చేస్తే ఆ తర్వాత కాలాలలో సూర్య వ్యవస్థలో మార్పులు వచ్చి నేడు వెలుగుపోయి వేడి భూమిని నింపుతా ఉంది. వెలుగునివ్వాల్సిన సూర్యుడు ఎందుకు వేడినిస్తున్నాడు? ప్రారంభంలో దేవుడు వెలుగునివ్వాలని కోరుకుంటే భూమి మీదకి వచ్చినటువంటి మనిషిని చల్లగా చూడవలసిన సూర్యుడు మనల్ని ఎందుకు వేడితో మార్చేస్తున్నాడు? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ మనం చూస్తే, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. ప్రారంభంలో వెలుగునివ్వాలని సూర్యునికి అధికారం ఇస్తే ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి అగ్నితో కాల్చడానికి అధికారం ఇస్తున్నాడు దేవుడు. ప్రారంభంలో ప్రకృతిని గురించి బాగుందన్న దేవుడే ఆ తర్వాత కాలంలో ప్రకృతిలో విపరీతమైన మార్పులు కనిపించడం మనకు కనబడతా ఉంది. వెలుగునివ్వవలసిన సూర్యుడు ఎందుకని వేడినిస్తున్నాడు మనం ఆలోచించాలి. ఇంకొక మాట మనం చూద్దాం. గాలి. గాలి అనగానే ప్రాణవాయువు అని మనకు గుర్తొస్తుంది. గాలిని పీల్చుకుని వదిలే వ్యవస్థను మన శరీరంలో దేవుడు పెట్టాడు. దేవుడు గాలిలో ప్రాణవాయువుని ఉంచి మనల్ని ప్రతి దినదినం ప్రాణాలతో ఉంచుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చూస్తే 23వ అధ్యాయం 19 ఇదిగో యెహోవా యొక్క మహోగ్రత అను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకు పెళ్ళున దిగును. అనగా గాలి పెనుగాలిలా ఎందుకు మారుతుంది మనం ఆలోచించాలి. నీరు ఎందుకని ప్రవాహంలాగా ఉప్పెనలాగా వచ్చి పడుతుంది? వెలుగుగా ఉండవలసిన సూర్యుడు ఎందుకని అగ్నిగుండంలా మండుతున్నాడు? గాలి మనకు మీదకి ఎందుకని పెళ్ళున దిగుతుంది? ఈ దినాన్ని మనం గమనించాల్సినటువంటి మాట. ఇంకొక మాట మనం చూస్తే నేల. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12 చూస్తే, నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అని రాయబడి ఉంది.
అపొస్తలుల కార్యాలు 17:26 చూస్తే, యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, దేవుడు సృష్టించాడు. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించి, అంటే భూమి మీద కాపురం ఉండాలన్నదే దేవుని కోరిక. తన పిల్లలు తాను కలిగించిన ఈ భూమిలో చక్కగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. బ్రతుకునిచ్చే ఈ నేల నేడు భూకంపాల పేరట మనిషిని హతమార్చేస్తుంది. ఎందుకని? భూకంపంతో భూమి ఒక్కసారిగా కదులుతుంది. మనం బ్రతకడానికి ఉండవలసిన భూమి కదిలి ఎందుకని మనిషిని చంపుతుంది? ఒక్క నిమిషం భూమి కదిలితే ఇంతగా విపత్తు. లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతున్నప్పుడు మనకు ఏమీ అవడం లేదే. ఆశ్చర్యంగా ఉంది కదా ఈ మాటలు. లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతున్నా సరే మనకి ఏం ప్రమాదం కలగడంలా, కానీ ఒక్క నిమిషం భూమి కదిలితే మాత్రం విపత్తు కనబడతా ఉంది మనకి. మన కొరకు భూమి ఇంత వేగంగా తిరుగుతున్నా మనకి ఏమి అవడం లేదు. ఒక్క నిమిషంలో కొన్ని సెకండ్స్ కదిలితేనే పంచభూతాల నుండి మనిషికి ప్రమాదం పొంచి ఉందన్న సంగతులపై మనకి ఈ మాటలు కనబడతా ఉన్నాయి, అర్థమవుతా ఉంది. ఇంకొక మాట చూస్తే మనం ఆకాశం నుండి కూడా మనిషికి ప్రమాదాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు పిడుగులు పడతాయి. ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 147:17 ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఎందుకు దేవుడు ఈ ప్రకృతిని వికృతంగా మార్చి మనిషిపైకి గురిపెట్టాడు? ప్రారంభంలో అన్ని బాగా చేసిన దేవుడు ఆ తర్వాత కాలంలో అన్నిటినీ ఎందుకని మార్చినట్టు? ప్రారంభంలో ఈ ప్రకృతిని మనకు అనుకూలంగా చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకని అన్ని ప్రతికూలంగా మారిపోయాయి? అసలు తప్పు ఎవరిది? ప్రకృతి నుండి ముప్పు వస్తుందంటే ప్రకృతి తప్ప, లేక ప్రకృతిలో ఉంటున్న మనది తప్ప? ప్రకృతిలో బ్రతుకుతున్న మనిషిది తప్ప? ఎందుకు మనిషి మీదకు ప్రకృతి ఎదురు తిరుగుతుందో, ఎందుకు ప్రకృతి వలన ముప్పు కలుగుతుందో అది బైబిల్లో నుండి మనం ఆలోచించినట్లయితే ఆదికాండం 3:17-18 చూస్తే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. దేవుని మాటను మేరటం వలన ప్రకృతిలో సమస్యలు మొదలయ్యాయి. మనిషి చేసిన పాపం వలన ప్రకృతి సమస్యగా మారిపోయింది. ఆ రోజు నుంచి నేటి వరకు పాపం ఏమన్నా తగ్గిందంటారా? లేదు. కయ్యను తన తమ్ముడైన హేబేలును చంపాడు. నోవాహు కాలం రాగానే నోవాహు కుటుంబం తప్ప అందరూ పాపంలో మునిగిపోయారు. సొదొమ గొమొర్రా నాశనం కనబడతా ఉంది. పౌలు గారి కాలం వచ్చేసరికి ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవి గనుక, అంటే దినములే చెడ్డవి అంటున్నాడు. క్రీస్తు రాకముందు, క్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చిన తర్వాత పాపం ఎక్కువైంది. తిమోతి పత్రిక 2:3 నుంచి మనం చూస్తే అక్కడ మనకు మాటలు కనబడతాయి. ఒక వ్యక్తి సూపర్ మార్కెట్లోకి వెళ్తే అన్నీ ఎలా దొరుకుతాయో అలానే ఈ చదవబడినటువంటి మాటల్లో దుర్గుణాలు మనిషిలో కనబడుతున్నాయి. యేసు ప్రభుల వారు వచ్చి వెళ్ళిపోయిన పాపం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపాలను తీసివేయడానికి వచ్చినా ఆయనను సిలువకు అప్పగించేశారు, కానీ పాపాన్ని మాత్రం మనిషి చేయడం మానలేదు. ఈరోజు నా సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను బట్టి మనిషి ఎంత భయంకరంగా మారిపోయాడో మనకు కనబడతా ఉంది. ఇలా ఇష్టానుసారంగా దేవునిని లెక్క చేయకుండా జీవిస్తూ ఉంటే దేవుడు సహించడు. మారని మనిషి కొరకు ఎందుకు ప్రకృతి సహించాలి? మనిషితో మాట్లాడడం మానేసిన దేవుడు ప్రకృతితో మాట్లాడడం మొదలుపెట్టాడు. యెషయా గ్రంథం 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి
చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే తప్పుడు వాడిగా మారిపోయిన మనిషికి దేవుడంటే ఇష్టం లేనివాడిగా, భయం లేనివాడిగా, భక్తి లేనివాడిగా మారిపోయారు. చివరికి దేవుని మీదకు ఎదురు తిరిగితే ప్రకృతి కన్నెర చేయదా? కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో ప్రతి దినము కోపపడే దేవుడు. నేడు సమాజంలో జరుగుతున్న క్రియల ద్వారా దేవుడు ప్రతిదినం కోపపడుతున్నాడు. మనిషి దేవుని మాట వింటే మనిషి మాటను ప్రకృతి వింటుంది. మనిషే దేవునికి ఎదురు తిరిగితే ప్రకృతి కూడా మనిషికి ఎదురు తిరుగుతుందని మనం గుర్తించాలి. అందుకే గాలి ఎదురు తిరిగి సుడిగాలిగా, పెనుగాలిగా మారిపోయింది. వెలిగిచ్చే సూర్యుడు వేడినిచ్చేవాడిగా మారిపోయాడు. నేలను తడిపే వర్షం తుఫానుగా మారిపోయింది. సముద్రంలో ఉండవలసిన నీరు సునామీగా విరుచుకుపడుతుంది. తుఫాను పట్టింది అనగానే మనకు అర్థం అవ్వాల్సిందే దేవుని కోపం మొదలయ్యింది అని. దేవునికి కావాల్సింది మనిషి మారాలని. ఎప్పుడైతే మనిషి మారుతాడో అప్పుడు ప్రకృతి కూడా అనుకూలంగా మారుతుంది. మనిషి మారనప్పుడు ప్రకృతి ఎందుకు మారకుండా ఉంటుంది? దేవుని వాక్యాన్ని సమాజానికి ప్రకటిస్తే మనిషి మారుతాడు. మనిషి మార్పు జీవితంలో ఉండాలి. మనిషి దేవుని వైపు మళ్ళాలి. ఎప్పుడైతే మనిషి దేవుని వైపు మళ్ళుతాడో ప్రకృతి కూడా మనిషి మాట వింటుంది, మనిషికి లోబడుతుంది. ఒకప్పుడు లోబడిన ప్రకృతి సూర్యుడా ఆగు అంటే ఆగిపోయింది, చంద్రుడా ఆగు అంటే ఆగిపోయాడు. కాలాన్ని వెనక్కి తిప్పగలిగారు. ఈ రోజున అదే ప్రకృతిని చూసి మనిషి భయపడతా ఉన్నాడు. మనిషి దేవునికి ఎదురు తిరిగితే ప్రకృతి కూడా మనిషికి ఎదురు తిరుగుతుంది అని గుర్తించాలి. ఈ దినాన మనిషి చేసిన తప్పు వలన ప్రకృతి వలన ముప్పు రాబోతుందని గుర్తించాలి. ఈ దినాన ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు ఇంకా మనం తిరగకోకుండా లోకం వైపు మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ లోకం ఒక దినాన మనలను కనుమరుగు చేసే పరిస్థితులు రాబోతున్నాయి. వాటిని గుర్తెరిగి ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏమిటి, దేవుడు ఎందుకని ఈ ప్రకృతిని శాసిస్తున్నాడు? ఒకప్పుడు మనిషితో మాట్లాడిన దేవుడు ఈ దినాన మనిషితో మాట్లాడడం మానేసి ప్రకృతితో మాట్లాడుతున్నాడు. ఆకాశమా భూమి చెవియొగ్గుము, ఆలకించు. ఈ దినాన ఆ ప్రకృతి దేవుని మాట వింటుంది, మనం దేవుని మాట వినలేకపోతున్నాం. ఈ దినాన్ని నుంచి అయినా దేవుని మాటకు లోబడే వారంగా మనం మార్చబడాలని ఈ మాటలు వింటున్న మనందరం కూడా కన్నులు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ దినాన్ని ఎంత తేటగా మీరు మాతో మాట్లాడారు. మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన ముప్పుగా మార్చబడుతుందని. గాలి తన పని దేవుడు చెప్పిన పని చేస్తుంది, నీరు దేవుడు చెప్పిన పని చేస్తుంది, సూర్యుడు దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు, నేల దేవుడు చెప్పిన పని చేస్తుంది, ఆకాశం దేవుడు చెప్పిన పని చేస్తుంది, ప్రకృతి అంతా కూడా పంచభూతాలు దేవుడు చెప్పిన పనికి లోబడుతున్నాయి. మానవులుగా ఇంకను లోబడిన వారిగా ఉన్నటువంటి ప్రతి వారు కూడా మార్పు చెంది మీకు లోబడి నీ రాజ్యానికి సిద్ధపడే వారిగా మార్చమని ఈ దినాన్ని ఎంతమంది ఈ మాటలు విన్నారో ఆ బిడ్డలను, కుటుంబాలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు ఆయుత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించిన ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.